పెట్టుకుంటే మనం చేసింది గోడంతా, మనకు వచ్చింది కొండంతా. కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ గడిచిన సంవత్సరంలో వరలక్ష్మి మేడంని నేను బాగా స్టడీ చేశాను. నా తర్వాత శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ అంటే జేసీస్ సంస్థది పేర్లు ఏమైంది, జేసీస్ మెయిన్, జేసీస్ గ్రీన్ సిటీ, జేసీస్ సన్ రైజర్స్. ఈ పేర్లు ఏమైనా అన్ని భాషలకి అన్ని భావాలకి ఒకటే జేసీస్. అటువంటి గొప్ప సంస్థ జేసీస్. నాకు కష్టపడిన వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తుల పేరు 2, 3, 4 చెప్తాను. ఒకటి తొట్టెపూడి శివప్రసాద్, 2 మా అన్నయ్య బొమ్మమహేశ్వరరావు కోసం చెప్పాలి. జేసీస్ 36 సంవత్సరాల్లో అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, అనేకమైన కష్టాలను ఎదుర్కొన్నాం. 2, 3 సందర్భాల్లో బొమ్మమహేశ్వరరావు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో 25 మంది 30 మంది మెంబర్లు కూడబెట్టి మళ్ళీ రీఆర్గనైజ్ చేసిన వ్యక్తి బొమ్మమహేశ్వరరావు. అలాగే నా తర్వాత తొట్టెపూడి శివప్రసాద్, ఈ అనేక చెప్తుంటారు. శివప్రసాద్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, చాలా కష్టపడ్డాడు, చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే పత్రికా భవ్యులు, దివ్యులు, మాధ్యమిక మహోదయులు, పాత్రికేయ సోదరులు, ముఖ్యంగా వేణు ఈరోజు ఇంట్రెస్ట్ అయినట్టు వేణు ఎందుకు అంటే నాకు అన్నంలో అవసరం లేదు. తమ్ముడు కాబట్టి వేణు గారు అనలేక వేణు అంటున్నాను. వేణు చాలా సందర్భాల్లో నాకంటే మరి జేసీసీ చాలా సహాయ సహకారాలు అందించారు. ఏదేమైనప్పటికీ ఈ 7 రోజుల ప్రోగ్రాము 2 ప్రెసిడెంట్లు మీకు అనౌన్స్ చేసిన ప్రకారం మీరు అందరూ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తారని కోరుకుంటూ, వేణు కోసం ఒక మాట. వేణని చూడక్కలేమంటే తెలుసా, మీరు అక్కడ వచ్చిన సుగంధ పర్వంతో మమ్మల్ని ఆహ్లాదపడుతుంది. దానికి గ్రేట్నెస్ అండ్ ఐనెస్ తీసుకోవాల్సింది. ముఖ్యంగా వేణు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా యూనియన్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంటే ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ శ్రీకాకుళంలో స్థాపించడానికి అసలు ఈ దినం ఈ సందయ్య అంటున్నారు, ఏదో గ్రీన్ సిటీ అంటున్నారు. అయితే ఈ పేరుని గత 2-3 సంవత్సరాలు బట్టి మాకు సౌండ్ వినపడుతుంది, కానీ గ్రీన్ ఎక్కడ ఉందో, సౌండ్ ఎక్కడ ఉందో, ఈ సన్ ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ బయట చేస్తాడో ఏమి తెలియట్లేదు. సరే ఏదో జరుగుతుంది, కష్టపడుతున్నారు, కార్యక్రమం చేస్తున్నారు. అది యాక్చువల్గా ఇది 40 years తర్వాత వరకే ఉండే ఆర్గనైజేషన్. ఆఫ్టర్ 40 years మేము లైన్స్, వాకర్స్ ఇంటర్నేషనల్, రోటరీ లేదా అదర్ సంస్థలకు వెళ్ళి మా జీవిత చర్మాంగం వరకు ఆ సంస్థలో పనిచేయడం, ఒక సమాజాన్ని సేవ చేయాలని విద్యార్థ ఒక అది వేరేగా చెప్పాలంటే. అందువల్ల ఈ సంస్థ శ్రీకాకుళం తెలిసిన భీమశంకర్కి ముఖ్యంగా మా కాలేజ్ అసలు శ్రీకాకుళంలో మంచి పేరు తెచ్చేట్టు గలవాడు. అసలు మేము ఏదైనా ఈ సంస్థ ఫౌండర్గా ఏదైనా పార్టీ శివగర్ జంక్షన్లో ల్యాండ్ మీద లాస్ట్లో ఫస్ట్ ఓ మీటింగ్ నేను స్కూల్లో వీళ్ళందరూ పెట్టినప్పుడు ఈ సంస్థ మొదటి అధ్యక్షుడిగా భీమశంకర్ గారు ఉన్నారని నేను సపోర్ట్ చేయడం. ఆ రోజు భీమశంకర్ గారు ఉన్నాడో ఈ దినము జేసీస్ అంటే అదే వచ్చాము, అదే దీంట్లో ఉన్నాడు. 2-3 సార్లు ఈ కప్పు వైండప్ అయింది. అతను 50% 30,000 40,000 ఇచ్చేసి మా ఆయన దగ్గర నుంచి 5,000 కలెక్ట్ చేసి అది ఈ షాప్లో తీరకూడదు, దీనికి అది ఎప్పుడు తెచ్చుకోవాలి, మనం జ్యూస్ కట్టాలి అన్నది. అది నేను నా దగ్గరికి వచ్చిన సభ్యుని కలిపి నేను చాలా ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేస్తుంటాను. ఈవేళ మనం భీమశంకర్ గారు చెప్పిన మాత్రమే నేను చెప్తున్నాను. మా ప్రధానమైనటువంటి నేను గ్రో అవ్వడానికి సొసైటీకి మెయిన్ కారణం యూనియన్ ఛాంబర్. నేను శ్రీకాకుళంలో నేను గురించాను. చేసినప్పుడు May 90లో ఫ్లాట్ సెట్ అయ్యి శ్రీకాకుళంకి వచ్చినప్పుడు మా డెప్యూటీ డైరెక్టర్ నాకు పిలిచి ఈ ఫ్లాట్స్కి ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ ఆర్గనైజేషన్ చేసి జనరల్గా పోలీస్ అండ్ రెవెన్యూ శాఖలు చేస్తారు. కలెక్టర్ గారు కొన్ని అనుబంధం నేను నాకు చెప్తే నేను అప్పుడు చాలా ఆర్టికల్ ఉన్నప్పుడు నాకు ఉద్యోగం 10 రోజులు అయ్యింది. ఏదో సెలవుల్లో ఉన్నాను నేను. మాకు ఏప్రిల్ 24 నుంచి మే అన్నారు. నిర్వహించిన కార్యక్రమంలో అతిథులుగా ఉన్నటువంటి జేసీఐ వ్యవస్థాపక అధ్యక్షులు, విద్యావేత్త, ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ పాలక మండలి సభ్యులు డాక్టర్ జామి దేవశంకర్ గారు, అలాగే జేసీఐ ఏర్పాటు అయిన నాటి నుండి
వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలకు తదుపరి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో కూడా గవర్నర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి మోహమేశ్వర గారు, అలాగే భీమశంకర్ గారు ఇతర పెద్దల ప్రోత్సాహంతో ఈ సంస్థలో విజయవంతంగా నడిపిస్తూ ఉన్నటువంటి మన యూసి సంతోష్ గారు, అనిల్ గారు, ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షురాలు వరలక్ష్మి గారు, కార్యక్రమ చైర్పర్సన్ గారు ఉషారాణి గారు, అలాగే ఇదే కార్యక్రమంలో ఉన్నటువంటి మధు గారు, రవి గారు, అరసవిల్లి టెంపుల్ పాలక మండలి సభ్యులు, వాణిజ్యవేత్త, ఇదే శ్రీకాకుళం మున్సిపల్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం వాళ్ళ తాలూకా పూర్వీకులు, వాళ్ళ తాతగారు మున్సిపల్ చైర్మన్గా కూడా సేవలు అందించారు. మరి అలాగే వేదికపై ఉన్నటువంటి మరో ప్రతినిధి అతిథి డాక్టర్ సింధూర గారు. మేడం ఇదివరలో కూడాను ఉషారాణి గారు ఈవెంట్ చేసినప్పుడు ఆమె నేను ఒక అతిథి, ఒక అద్భుతమైన కార్యక్రమం ఉషారాణి గారు నిర్వహిస్తే ఆవిడ సహాయ సహకారాలు అందించారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఉంటారు. అటువంటి అతిథులంతా ఈ వేదికపై కనిపించడం చాలా ఆనందంగా ఉంది. జేసీఐ ఇంటర్నేషనల్ సంస్థ అనేది అందరికీ నమస్కారం. జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు వారోత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏడాది ఈ వారోత్సవాలన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డైమండ్ జూబ్లీ ఇయర్. ఇది చాలా ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పేసి మాకు జేసీఐ ఇండియా నుండి వచ్చింది. అయితే ఈ కార్యక్రమాన్ని జేసీఐ మెయిన్స్ ప్రెసిడెంట్ అనిల్ గారు, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ ప్రెసిడెంట్ నేను వరలక్ష్మి, మేమిద్దరము సంయుక్తంగా ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరపాలని అనుకుంటున్నాము. ప్రతిరోజు కూడా ఒక కోఆర్డినేటర్ని పెట్టుకుంటాము. ఆ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. 7 రోజులకి ఒక ప్రాజెక్ట్ చైర్పర్సన్ ఉంటారు, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. అయితే ఈరోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఫెలిసియేషన్ అంటే మనకి జేసీఐలో ఉండేటువంటి సీనియర్ మెంబర్స్ని సన్మానించుకోవడము, వాళ్ళ యొక్క సందేశాలు అనేది తెలుసుకోవడం అనేది మొదటి రోజు కార్యక్రమము. ఇంకా రెండవ కార్యక్రమం ఏమిటంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ వృద్ధులతో కాస్త గడిపి వాళ్ళతో కాలక్షేపం చేసి వాళ్ళకి పాలు పండ్లు తినే పదార్థాలు ఇచ్చి వాళ్ళతో గడిపి వస్తాము. ఇది ఈరోజు మా మొదటి రోజు కార్యక్రమము. థ్యాంక్ యూ అండి.